విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు అక్టోబర్ 18, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో విదిన్ 2 డేస్లో మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. యాక్చువల్లీ ఆఫ్లైన్ క్లాసెస్ బిజీ షెడ్యూల్ వల్ల అండ్ బోర్డు అందుబాటులో లేకపోవడం వల్ల మధ్య మధ్యలో మీకు క్లాసెస్ అనేవి ఈ విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది దినచర్యలో భాగం కావాలి. అది నేను చెప్తూనే ఉన్నాను. అందులో భాగంగా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో CA 360 రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీకు కంప్లీట్గా బోర్డు పైన విత్ పిక్చర్స్, విత్ PDF, వీడియోస్ క్లారిటీతో మీకు అందిస్తూనే ఉన్నాను నేను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్, ఒక సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 10 months కరెంట్ అఫైర్స్ వీడియోస్, PDFs, మంత్లీ మ్యాగజైన్స్ అండ్ స్పెషల్ వీడియోస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీలైతే ఆ కోర్స్ని చూడండి, శాంపుల్ వీడియోస్ చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. 2 రాష్ట్రాల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీకు అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ఆఫర్ని అవైల్ చేసుకోండి. మీకు క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కూడా విత్ సైంటిఫిక్ అప్రోచ్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాను. సో ప్రస్తుతం ఆఫర్లో ఉన్న కోర్సెస్ అన్ని కూడా ఒకసారి చూడండి, ఓకేనా. సో ఈరోజు అక్టోబర్ 18, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశాన్ని కనుక పరిశీలిస్తే, సో తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలో ఒక ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చింది. స్టెరిలైజేషన్ ఛాంబర్ను అభివృద్ధి చేస్తూ ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్ చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీల పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏఐఐటి శాస్త్రవేత్తలు స్టెరిలైజేషన్ ఛాంబర్ను అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి మద్రాస్. స్టెరిలైజేషన్ అంటే ఏంటి? మెడిసిన్కి సంబంధించి ముఖ్యంగా వైద్య పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే ప్రక్రియ. అలా ఒక పోర్టబుల్ డివైస్ ఇది, ఈ సిలిండర్. దీన్ని సృష్టిస్తూ ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్, క్రిమిరహితం చేసేందుకు ఒక ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సౌరశక్తితో వాడుకొని పనిచేసే ఆవిరి ఆధారిత స్టెరిలైజ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారంట. గుర్తుంచుకోండి, అద్భుతమైన ఒక పరికరం. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ తరచూ వార్తల్లోకి వస్తుంది. ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న నవంబర్ మంత్లో ఐఐటి మద్రాస్ వారు
భారతదేశం వెలుపల ఒక ఐఐటిని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి భారతదేశం బయట ఒక ఐఐటి టాంజానియా దేశంలో జాంజిబార్లో ఏర్పాటవుతుంది. దానికి సంబంధించి ఇటీవల అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగింది. నవంబర్ మంత్లో ఆవిష్కరణ కాబోతోంది. ప్రీతి అగలయం గారు దానికి సంబంధించి ఒక వీసీగా వార్తల్లోకి వచ్చారు. అండ్ ఒలింపిక్స్లో క్రికెట్ అనే అంశాన్ని మనం ఇప్పటికీ 2-3 సార్లు డిస్కస్ చేసాం లాస్ట్ 3 డేస్లో. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మీటింగు భారత ఆతిథ్యంలో జరిగింది, ముంబైలో జరిగింది, జియో కన్వెన్షన్ సెంటర్లో. ఒలింపిక్ కమిటీ మీటింగ్ అనేది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మీటింగ్ అనేది 2వసారి జరగడం భారతదేశంలో. మొదటిసారి 1983లో జరిగింది. అప్పుడు 86th కాన్ఫరెన్స్, ఇప్పుడు 141వ కాన్ఫరెన్స్ ముంబైలో జరిగింది. సో నిన్నటి రోజున అక్టోబర్ 17తో ముగిసింది. సో మనకి ఇక్కడ ఒలింపిక్స్కి సంబంధించి ప్రత్యేకంగా 2028 సంవత్సరం లాస్ ఏంజలీస్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ని చేరుస్తున్నట్టుగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మిగిలిన ఇంకొక 4 క్రీడల పేర్లు గుర్తుంచుకోండి. క్రికెట్ ఏమో T20 ఫార్మాట్లో జరుగుతుంది. దాంతోపాటు బేస్బాల్ అండ్ సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లక్రాస్, స్క్వాష్. బేస్బాల్, సాఫ్ట్బాల్ ఒకటే, ఫ్లాగ్ ఫుట్బాల్ ఒకటి, లక్రాస్ సిక్సెస్ ఒకటి, స్క్వాష్ ఈ క్రీడలకు కూడా ఒలింపిక్స్లో ప్రవేశపెడతారంట. 2028 లాస్ ఏంజలీస్లో జరగనున్న ఒలింపిక్స్లో 5 క్రీడలు కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, 1 నేషన్ 1 ఫ్లాగ్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్, ఇలా తరచూ దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ వార్తలకు వస్తుంది. అలా ఇక్కడ 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి కార్డ్ అనే ఒక అంశాన్ని వార్తలు తీసుకొచ్చారు. అపార్ ఐడి ఇది 1 నేషన్ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్కి ఇచ్చే ఒక ఐడెంటిటీ కార్డు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చెప్పారంటే, దేశవ్యాప్తంగా స్టూడెంట్ డేటాకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ కానివ్వండి, వారికి ఇచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్ కానివ్వండి, వాటికి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ విధంగా ఒక ధృవీకరణ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి అని చెప్పేసి దాని పేరు ఏంటంటే అపార్ ఐడి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 వార్తల్లోకి వచ్చింది సదస్సు. సో నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఓపెనింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గ్లోబల్ ఇండియా సమ్మిట్ ఎక్కడ? ఇది ముంబై వేదికగా నిన్నటి రోజున ప్రారంభమైంది. దీని యొక్క థీమ్ ఏంటంటే కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్. కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్. మ్యారిటైమ్ అంటే ఏంటి? సముద్ర సంబంధిత. మ్యారిటైమ్ అంటే సముద్ర సంబంధిత. ప్రపంచ సముద్ర సంబంధిత సదస్సు 2023 బాంబేలో ప్రారంభమైంది. సో 17th నుండి 19th వరకు, రేపటి రోజు వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన థీమ్ గుర్తుంచుకోండి, కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక 3D హౌస్ వార్తల్లోకి వచ్చింది. దాని పేరు అమేజ్ 28. కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటి 3D హౌస్. జస్ట్ 28 డేస్లోనే ఈ 3D హౌస్ని నిర్మించడం జరిగింది. 3D టెక్నాలజీ అనేది ఇటీవల తరచూ వార్తలకు వస్తుంది. దేశంలోనే మొట్టమొదటి 3D సాంకేతికతకి సంబంధించి ఓయూలో ఇటీవల ఒక ఏర్పాటు అనే అంశాన్ని చెప్పాను, సాంకేతికతకి సంబంధించి. సో ఇక్కడ 3D హౌస్ అంటే ఏంటి? ఏం లేదు, దేశంలోని మొట్టమొదటి 3D పోస్ట్ ఆఫీసు మనకు దేనికి సంబంధించి బెంగళూరులో వార్తలకు వచ్చింది. అలా 3D కన్స్ట్రక్షన్స్ ఇటీవల వార్తలకు వస్తున్నాయి. వాటి యొక్క ప్రత్యేకత ఏంటంటే అత్యంత తక్కువ సమయంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఏదైతుందో దాని ద్వారా ప్రింటింగ్ టెక్నాలజీ నేరుగా మనకు ఈ కాంక్రీటు ఇవన్నీ కూడా వేసి కట్టడం అనేది సుదీర్ఘ సమయం పడుతుంది. జస్ట్ తక్కువ సమయంలోనే టెక్నాలజీ ఆధారిత చేసుకొని 3D హౌస్ని నిర్మించడం అనేది ప్రస్తుతం దేశంలో చూస్తున్నాం. అలా దేశంలో మొట్టమొదటి 3D హౌస్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అటువంటివి గతంలో చూసాము. ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ సీనియర్ న్యాయవాది హోదాకు రాజ్యాంగబద్ధత ఉంటుంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వార్తల్లోకి వచ్చింది. న్యాయవాదుల్లో కొందరికి సీనియర్ న్యాయవాది హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యం పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఈ అంశాన్ని మనము భారత రాజ్యాంగానికి సంబంధించి అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. గత సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అడ్వకేట్స్ చట్టం, వార్తలు ఇచ్చిన చట్టాలను చూడండి. అడ్వకేట్స్ చట్టం 1961లోని నిబంధనల ప్రకారం సీనియర్ న్యాయవాది హోదాకు రాజ్యాంగబద్ధత ఉందని కోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది హోదాకు ఇచ్చే యంత్రాంగం ఏకపక్షంగా కృత్రిమంగా లేదని, నిబంధనలకు లోబడే ఉందని కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఇది ప్రతిభ ఆధారిత ప్రక్రియ అని జస్టిస్ సంజయ్ కౌశల్ వారు చెప్పడం జరిగింది ధర్మాసనం. అండ్ నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఇప్పటివరకు ఎవరు పనిచేస్తున్నారు? రుచిరా కంబోజ్. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం నుండి మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్ గారు గతంలో చూస్తున్నాం, మనం ఇప్పటివరకు చూస్తున్నాం. అంతకంటే ముందు టిఎస్ తిరుమూర్తి. ఇప్పుడు రుచిరా కంబోజ్ గారి స్థానంలో ఐక్యరాజ్య సమితికి శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి గారిని భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. రుచిరా కంబోజ్ గారి స్థానంలో. గుర్తుంచుకోండి, విదేశీ వ్యవహారాల శాఖ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఇతను 1995 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితిలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇతను ద్వారానే జరుగుతూ ఉంటాయి, రాయబారి అన్నట్టు ఐక్యరాజ్య సమితిలో. అండ్ ఈక్వెడార్ అధ్యక్షుడినిగా ఒక కొత్త వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. ఈక్వెడార్ దేశానికి డేనియల్ నోబోవా. ఇటీవల డేనియల్ నోబోవా ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా వార్తల్లోకి వచ్చారంటే ఈక్వెడార్. సో ఇతను ఒక వ్యాపారవేత్త, 35 years ఆఫ్ ఏజ్. డానియల్ నోబోవా ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో ఆయన గెలుపొందడం జరిగింది తన ప్రత్యర్థి గొంజాలెస్ పైన, ప్రస్తుత పర్సన్ పైన. సో అలా నూతన అధ్యక్షుడిగా డానియల్ నోబోవా గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్ అనే అంశంతో ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు మరో 4 క్రీడలను చేర్చిన అంశము ఐఓసీ తీసుకున్న నిర్ణయము. అండ్ 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి కార్డ్, అపార్ ఐడి అనే అంశము. నెక్స్ట్, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ముంబైలో ప్రారంభమైంది. కేరళ రాష్ట్రంలోనే మొట్టమొదటి 3D హౌస్ అమేజ్ 28 వార్తల్లోకి వచ్చింది. సీనియర్ న్యాయవాది హోదాకు రాజ్యాంగబద్ధత ఉంది అనే అంశాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి గారు 1995 ఐఎఫ్ఎస్ అధికారి. ఈక్వెడార్ అధ్యక్షుడిగా డానియల్ నోబోవా గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.